చలో అందరికీ శనార్థుల్లో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలను ముచ్చట పాటు బై వాల్ఫుల్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సుకాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టీ మోక వైనాడులో వాన దెబ్బకు జరిగిన వరదల దెబ్బకు జరిగిన నష్టాన్ని అంతా ప్రధానమంత్రి మోడీ పోయి పరిశీలించుండులా అరే గింత ఘోరం అయిపోయానే మళ్ళా గింతమంది చచ్చిపోయా ప్రకృతి విపత్తులు మన మనుషుల చేతులలో చెప్పి ఆపుతందుకేమో లేదాయే ఇక ఘోరమేమో గిట్ల అయిపోయా ఏం చేద్దాం నేను దీనికి కూడా చాలా బాధపడుతున్నా కేరళ సర్కార్కి ఏం కావాలో సాయం చేస్తా అందులో అనుమానం ఏం లేదు కానీ ఇక మనుషులు అంటే చచ్చిపోయారు మనం ఏం చేస్తాం చెప్పుండ్రి మన చేతులు ఏముంటుంది అని ప్రధాన మోడీ చెప్తున్నాడు అయినా మోడీ సారి చెప్పినా మనం చెప్పినా ఎవరు చెప్పినా ప్రకృతి కోపం వచ్చినప్పుడు మనం చేసేది ఏముండదు అలా వాడి కొట్టుకపోవడే ఉంటుంది తప్ప అట్టెట్టుంటుంది అని ఎదురు నిలబడి గెలుస్తాం ఆ ప్రకృతితోటి గెలవము కాబట్టి ప్రకృతిని కాపాడుకునే పని కూడా చేసేది ఉండే మనమే ఆ పని చేయకుండా ఇక ఆగమాగం చేస్తున్నాము ప్రకృతి కోపం వచ్చాము ఇట్లాంటి విపత్తులు వస్తున్నాయని చెప్పి మోడీ సాబ్ అనుకొచ్చిండు మొత్తం మీద అయితే గాలి మోటార్ ఎక్కి వయనాడు పోయి ఇక మొత్తం వ్యవహారం అంతా చూస్తున్నాడు అనుకో రాదురి ఇక మరి వాళ్ళకి ఏం చేస్తుండు ఎట్ల సంగతి ఏం పరామర్శ ఏందనేది ఒకసారి వివరాల్లోకి పోదాం రారి. వయనాడు దిక్కు ఆనలు ఎట్లుండే నుల్లా ప్రకృతి అయితే మస్తు కోపంతో ఊగిపోయి ఎక్కడి కొండ చర్యలు అక్కడ ఇరివాడుకుంటా ప్రాంతం మొత్తం ఆగమాగమాయే ఇక అక్కడ ప్రధాని మోడీ పర్యటించిండులా ఎట్లున్నది ఏం కథ గింత ఆగం ఎట్లయింది ఏందని మొత్తాగా కరదిరిగి వచ్చిండనుకో రాదుర్రి వరద కొండ చర్యలు సృష్టించిన విధ్వంసాన్ని ఆయన దగ్గర నుంచి పరిశీలించిండు ప్రమాదం ఎట్లా మొదలైంది ఎట్లా జరిగింది అనేది ఆర్మీ అధికారులు ప్రధానికి తెలుపుకొచ్చిండ్రులా ప్రమాదం అయినాక సహాయక చర్యలు కొనసాగిన తీరును మోడీకి వివరించుకొచ్చిండ్రు కొండ చర్యలు ఇరుగుపడి కొన్ని ఊర్లైతే నామమాత్రాలు కూడా లేకుండా పోయినాయుల్లా ఇక గంతాగమైందనే చెప్పాలా ఇక ఇది ముచ్చట మీదకెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయనాడ్లా పర్యటించిండులా ఇక పొద్దుగాల కర్నూలు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి కేరళ గవర్నరు హరీఫ్తో పాటు ముఖ్యమంత్రి పినరయి విజయను స్వాగతం పలికిండ్రు ఇక ఇదంతా అయినాకట వాయుసేన హెలికాప్టర్ల వయనాడు చేరుకున్నాడులా కొండ చర్యలు ఇరుగుపడి మస్తుగా దెబ్బతిన్న ముండక్కయి చురాల్మల ఇంకొన్ని ప్రాంతాలలో ప్రధాని ఏరియల్ సర్వే పెట్టిండు అనుకోరాదు ఇక చూడుండ్రి ఎంత ఆగమున్నదో గాడ అది చూసినారులా చూస్తేనే మస్తు బాధ అనిపిస్తున్నది కదా ఇక కొన్ని ఊర్లైతే నామరూపాలు లేకుండానే పోయినాయి అని చెప్పాలా ఇక పోయిన నెలాకారులనైతే ఈ వరదలు కొండ చర్యలు ఇరిగిపడుతోటి దాదాపు 300 మంది దాకా కాలం చేసిండ్రని అధికారులు చెప్పుకొచ్చిండ్రు 100 మందికి దెబ్బలు బాగా దాకినయుల్లా గల్లని దవాఖానకు పట్టుకపోయి చికిత్స అందించిండ్రు మృతుల సంఖ్య 300కు పైనే ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఇగో ఎప్పుడైనా చెప్తున్నా ఈనుండ్రి ఒక్కళ్ళ దిక్కు ఇట్లా ఏలు పెడుతున్నాం అంటే 4 ఏళ్ళు మన దిక్కు చూపిస్తాయి ముందు మనం ఏందో చూసుకొని అవతలను విమర్శించేందుకు ప్రయత్నించాలి. ఇక్కడ చూడు ఎమ్మెల్సీ దువాడ అబ్బో బాగానే దువ్విండిగా సాటంగా కథ వేరే ఉన్నది మళ్ళీ మీదకెళ్ళి మనిషి లెక్క ప్రవర్తిస్తున్నాడు ఆమె ఇంటి మీదకి వచ్చి భార్య అడగబోతుంటే ఇక నేను చంపుతాను పోలీసు వాళ్ళు ఆడ ఉండగానే మీద కురుకుతున్నాడు మరి ఇంతలావు పైల్మాను ఇంతలావు గాలిపంక పాటోలా పవన్ కళ్యాణ్ ఎక్కి వ్యతిరేకించేది ఆయన ఉన్న ముచ్చట బాటంగా చెప్పిండువా మీరేం చేస్తున్నారు ఇక గోడెనక చీకట్ల భాగవతులు ఆడుతున్నారు ఇటువంటి భాగవతాలు మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇతరులను విమర్శించుడు ఇలా చక్కదనం అందుకనే జనం మిమ్మల్ని ఇంటికి తోలి రాసో ఈ ఎమ్మెల్సీ చక్కదనం చూడు ఎట్లున్నదో మీదికి సంపుతానని పోతున్నాడు ఆడ పోలీసు వాళ్ళు ఉండగానే ఆ భార్యను పట్టుకొని నీ పాడైపోను గీళ్ళట మనకి ఎగిరని చెప్పేది గీళ్ళట జనాలకు మంచి చేసేది అగో అందుకనే ఇంటికి తోలిరు మిమ్మల్ని మీ చక్కదనం పాడుగాని ఇక చూడుండ్రి. ఆగో గాలిపంక పార్టీ నాయకుల ఒక్కోలైన సక్కమైన నాయకుడు లేడు కదా అందరూ రౌడీలు నీతిపరులు అవినీతి చేసేటోళ్ళు తప్ప ఏ ఒక్క నాయకుడు చెప్పు మంచిగున్నోళ్ళు మళ్ళా మాట మాట్లాడితేనేమో జగ్గులు మా వాళ్ళు అట్లా మేమింత మా పార్టీ నాయకులంతా మా పార్టీ కార్యకర్తలు ఇట్లా అని కూడా మాట్లాడుకొస్తాడు. ఇక ఇప్పుడు చూడు జగ్గులు నీ పంక పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ చిత్రాలు ఒక్కొక్కటి జోరుగానే బయటపడుతున్నాయి కదా. పెద్ద రాడ్స్ తీసి మీరు వీడియో కూడా చూసుంటారు ఒక పెద్ద మార్బుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను చంపేస్తానని చెప్పేసి దాని రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి కావాలనేది మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు కానీ పదే ప్రెస్సుల దగ్గర అడిగే నేను ఆస్తులు ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. మాకు ఈ ఆస్తులు కూడా ఇవ్వలేదు మేము ఆస్తుల మీద కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం లేదు. ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతున్న ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది.
ఇక గతంలోనే పబ్లికుల రౌడీ లెక్క వ్యవహరించి విమర్శల పాలైన దువ్వాడ ఇక ఇప్పుడు ఒకటి వివాహేతర సంబంధం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందిలా. దువ్వాడ ఇంటి ముంగల నిన్న రాత్రి మొదలైన హైడ్రామా ఇప్పటిదాకా గట్నే కొనసాగుతున్నది అనుకో రాదుర్రి. మొత్తానికైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముంగట ఇక ఆయన లగ్గ పెండ్లము ఇక ఆయన బిడ్డ హైందవి అట్నే కూర్చున్నారు అనుకో రాదుర్రి. న్యాయ పోరాటం చేస్తున్నారు మొత్తం మీద. రాత్రంతా దువ్వాడ ఇంటికాడ కార్ పార్కింగ్ షెడ్లనే చైర్ల మీద ఇక అక్కడిని నిద్రపోయి ఆందోళన కొనసాగించిండ్రు. మాధురి నిడిసబెట్టి తండ్రి మాతో పాటు రావాలని బిడ్డ హైందవి కోరుకుంటున్నదిలా. ఆమెకు ఆల్రెడీ చాలా మందితో మ్యారేజెస్ అయ్యాయి, ఒక ఇద్దరు ముగ్గురితో అయ్యే వాళ్ళతో పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి ఆమెని మా డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏ పిల్లలైనా ఊరుకుంటారు? ఇది ఎవరింట్లో జరిగిన ఎవరైనా ఊరుకుంటారో క్వశ్చన్ చేస్తారు. మేము అలాగే క్వశ్చన్ చేసాం. అప్పటి నుంచి మాకు ఆయన కాంటాక్ట్లో లేరు, మాతో మాట్లాడడం మానేశారు. లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు కూడా వెళ్ళాము, మా డాడీకి మెసేజ్ చేసాము, ఇలా వచ్చాము కలవడానికి, ఇలా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాం అంటే ఏం రెస్పాండ్ చూస్తున్నారు, మెసేజెస్ చూస్తున్నారు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. బట్ ఆయన ఏం రెస్పాండ్. దువ్వాడ మాత్రం వీధి రౌడు లేక కుటుంబ సభ్యుల మీదనే ఇరుసుక పడుతున్నాడు. దీంతో పోలీసు వాళ్ళు కూడా అక్కడ భారీగా వచ్చి ఎసొంటి పెద్ద పెద్ద జవడాలు కాకుండా చర్యలు తీసుకున్నారు అనుకో రాదుర్రి. అది చూసిండ్రు కదా ఎంత ఆగమున్నదో ముచ్చట. చెప్పేతందుకు నీతులు గాని చేసేదైతే ఒక్కటి కూడా లేదుల్లా. యాగదినికి గాలిపంక పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు చక్కగా సరిపోతుంది ఈ ముచ్చట. ఇక మరి భార్య ఉండగానే ఇంకో ఆమె తోటి కలిసి ఉంటున్న దువ్వాడ గతంలో పవన్ కళ్యాణ్ 3 లగ్గాలు చేసుకున్నాడని ఎట్లా ఆడిపోసుకున్నాడు. ఇక మరి పద్ధతి, సంస్కారం, హిందూ మతం, ఏకపతి వ్రతం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కదా. మరి ఇప్పుడు ఆయన చేసిందేందో. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగువాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. హిందూ సాంప్రదాయానికి తూట్లు పొడిచిండని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ మీద ఎగబడే మరి దువ్వాడ అన్ని నీతులు చెప్పిన నీ బుద్ధి ఏమైందని చెప్పి జనాలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ. ఇప్పటిదాకా దువ్వాడ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నదనే చెప్పాలా. ప్రకృతిని కాపాడుకోవాలంటే ఎవరి చేతులు ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. మనం ప్లాస్టిక్ బంద్ చేసుకోవాలి. పండుగలప్పుడైతే అడ్డగోలు ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చి భూమిలో వేస్తే అవి కరిగిపోక అరిగిపోక చాలా ఇబ్బందులు పడి పంటలు పండక ఈ ప్రకృతి అంతా కలుషితం అయిపోతుంటే మనం ఏం చేస్తున్నట్టు చెప్పురి. అట్నే ఈ వినాయక చవితికి కూడా మట్టి విగ్రహాలు పెట్టుకోండి. ఆ అడ్డగోలు కలర్ లేపించుకొని కెమికల్స్ వేయించుకొని అవి నీళ్ళలో వారేసుకొని మళ్ళీ భూమిలో విషతుల్యం అయిపోతుంటే ఏమిటికొస్తాయి చెప్పురి అని చెప్పని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండు. ఈ కాంచెలు పండుగలప్పుడన్నా ప్లాస్టిక్ వాడడం మంచి చేయాలి మీరని మంచి ముచ్చట చెప్పుకొస్తుండు. ఇక మననేమో ఏనుగుల కోసం పోయినుండే ఇవాళ ఇట్లా చెప్తున్నాడు. మొత్తం మీద మంచి పనులే చేస్తున్నాడు సారు. ఎందుకనంటే ముందు ఈ వ్యవస్థ, ఈ సమాజం మంచిగా ఉండాలంటే మనం ఏమేమి వాడుతున్నాం, ఎట్లా వాడుతున్నాం, వాటి నుంచి నిషేధం మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టున్నాడు. ఈ ఆలోచన మంచిగుందని ఏపీ జనం కూడా మురిసి ముప్పందం అవుతున్నారు. చూద్దాం రా కథ ఏందో. ఇవాళ రేపట్ల ఏసొంటి పండుగ వచ్చినా ఏం జరుపుకుందామన్నా కూడా ప్లాస్టిక్ వాడంది అయితే నడతలేదు. తాగే నీళ్ళ డబ్బా కాంచెల్లి వాడే కవర్ దాకా అన్ని కూడా ప్లాస్టిక్ తోటే ఉన్నాయి ఇవాళ. ఇక మరి గదిని అరికట్టేందుకు ఎట్లా చేద్దామనే ఆలోచన మీద ఇక ప్లాస్టిక్ రహితంగా పర్యావరణ హితంగా పర్వదినాలు జరుపుకోవాలని చెప్పి ఇక మొత్తానికైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకొచ్చిండు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లా ప్లాంట్ సంస్థ ప్రతినిధులు కలిసిరు పవన్ కళ్యాణ్ సార్ను. వినాయక చవితి, స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక విత్తనాలతోటి రూపొందించిన మట్టి గణపతి, జాతీయ జెండాలను పరిశీలించిండు. దైవభక్తి, దేశభక్తిని మిళితం చేసుకుంటా పర్యావరణ హితంగా ఆలోచన బాగుందని గాలను మెచ్చుకున్నాడు అనుకోరాదుర్రి. ఒకే ఒక విన్నపం, ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండుగ ఉండాలి. ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి. అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది. ఇది దీంట్లో సీడ్ ఉంటుంది, దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది, వాళ్ళు ఇచ్చింది. మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం. అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి.
అది చూసిరు కదా. ఇక ప్లాస్టిక్ లేకుండా మొత్తానికైతే ప్లాస్టిక్ ని కనుమరుగు చేసి పర్యావరణ హితంగా పర్వదినాలు జరుపుకోవాలని ఈ తీరుగా పిలుపునిచ్చిండు. ఈ సందర్భంగా ప్లాంట్ సంస్థ ప్రతినిధులను అభినందించిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. అయ్యా ప్రైవేట్ దవాఖానలకు పోదామంటేనేమో పైసలు లేవా, ఇటు సర్కారు దవాఖానలు పట్టించుకుంటారేమో అంటే పట్టించుకోరా. ఈ సీజన్ల బట్టి విష జ్వరాలేమో మా ఇండ్ల మీద వచ్చి పడుతుండే, ఈ కూలాలు చేసుకొని బతికేటోళ్ళం. ఈ జ్వరాలకు ఇళ్ళలో అంతే కూడేలేటట్లేదా. మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, సర్కారు ఏమో సపోర్ట్ చేస్తలేదా. దవాఖానకు పోతే డాక్టర్ ఉంటే కాంపౌండర్ ఉండడు, యాళ్ళకు పట్టించుకోరు. ఇలా పొద్దుగాలు వచ్చి సూదేసిపోతే మళ్ళీ రేపు పొద్దుగాల 10 గంటలకే వస్తారు. నడివి ఇట్లా అడిగేటోళ్ళు ఎవరు ఉండరు, చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. ఓ మనిషి దగ్గర ఉండాలంటే మేము పని మానేసుకొని ఇద్దరం కావాలి ఉండాలా, మాకు పెట్టే దిక్కుండదా, చేసుకుంటే కానీ డొక్కేండదా. ఎట్లా చేయాలి సారు, ఏం చేయాలని పేదలంతా విష జ్వరాలతోటి పరేషాన్లో ఉన్నారు. మరి సర్కారు ఈ ముచ్చట మీదకి లేని సపోర్ట్ చేస్తుందో కానీ అరే రే ఏం పరిశాన్ ఉన్నది. ఏడనుకుంటారు ఇంతకు ఖమ్మం జిల్లాలో అబ్బా విష జ్వరాలతోటి నానా అవస్థలు పడుతున్నారు అక్కడ జనము. ఇక సూదులు గ్లూకోజులకేమో అంత సర్కారు దవాఖానలో పట్టించుకుంటలేరు. బయట ప్రైవేట్ దవాఖానలకు పోదామంటే ఉన్న కాడికి పైసలకు మొత్తం ఇక చేతులేమన్నట్టే చేస్తున్నారు. ఏందో ఈ దందలతోటి మేము ఆగమయ్యేటట్టున్నదని అక్కడ జనం పరిశాన్ అవుతున్నారు. మరి జర సర్కారే చూడాలి మరి ఏం చేస్తుందో. వామ్మో గిటు చూడుండు ఖమ్మం జిల్లా దిక్కు విష జ్వరాలు ఎట్లా బాగా మోపైతున్నాయో. ఇక ముఖ్యంగా ఆనలు పడ్డాయి కదా, సీజనల్ వ్యాధులతోటి ఏజెన్సీ ప్రాంతం మొత్తం అట్టుడికిపోతున్నదిలా. ఏజెన్సీల కొన్ని జాగాలల్లో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోవడంతోటి మురికి నీటి కారణంగా దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ పనులు కూడా అంతంత మాత్రంగానే ఉండుతోటి దోమలు ఎక్కైనాయుల్లా. దీంతో జనాలు కూడా జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ పనుల నిర్వహణ లోపంతో సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. విష జ్వరాలు విజృంభించుడుతోటి అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన జనాలు వైద్యం కోసం సర్కారు దవాఖాన్ల బాట పడుతున్నారు. ప్రైవేటు దవాఖాన్ల వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతోటి సర్కారు దవాఖాన్లకు పోతున్నారు. కనుక అక్కడ రోగులను పట్టించుకునే నాదుడే లేడని ఆలవతోటి వచ్చిన బంధువులు అయితే బాధపడుతున్నారు అనుకోరాదుర్రి. ఇంకో దిక్కు రోజు రోజుకు పెడుతున్న విష జ్వరాల బాధితులతోటి అశ్వారావుపేట ఆరోగ్య కేంద్రం ఆవరణం మొత్తం కిక్కిరిసిపోయిందనే చెప్పాలా. గాని తాగమున్నది గడి దిక్కు చూడుండ్రులా. ఇక 100 పడకల ఆసుపత్రి పేర్లకే పరిమితం అవుతున్నాయి గాని వాస్తవ పరిస్థితులు మొత్తం అందుకు భిన్నంగానే ఉన్నాయని చెప్పాలా. కనీస సౌకర్యాలు లేక రోగులైతే మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. అశ్వారావుపేట మండలంలో ఉన్న అనేక గిరిజన ఊర్ల కాంచెల్లి జరాల బారిన పడిన పిల్లలు, ముసలుల కాంచెల్లి దవాఖాన్లకు క్యూ కడుతున్నారు. ఇక దవాఖాన్ల వైద్య సిబ్బంది తక్కువ ఉండుతోటి పొద్దుగాలటి నుంచి వెళ్ళి సాయంత్రం దాకా రోగులు క్యూ లైన్లనే అట్లనే ఉండాల్సిన పరిస్థితి కనబడుతున్నది. దీంతో డాక్టర్లు ప్రైవేటు రక్త పరీక్ష కేంద్రాలకు పోవాలని చెప్పుడుతోటి రోగుల జేబులకు షిల్లు పడుతున్నది. ఇక మేమేం తక్కువ దీనిలే అన్నట్టు అక్కడ ఉన్న స్థానిక ఆర్ఎంపీ డాక్టర్లు ప్రవర్తిస్తున్నారు అనుకోరాదుర్రి. ఇక ఈ ముచ్చట చెప్పాలంటే నాకు జరంత సిగ్గే అవుతున్నది కానీ మరి చెప్పకపోతే నడవదు కాబట్టి చెప్తున్నాను. వైసీపీ పార్టీలో అదే గాలిపంక పార్టీలో వలసలు మళ్ళీ జోరు అందుకున్నాయి. మరి ఏమున్నాయని ఉంటాయి వీళ్ళు అందులో వలసలకు పోకపోతే ఏం చేస్తారు చెప్పుర్రి. ఇదివరకు జగనాలు ఉంటేనేమో పరదాలు వేసుకొని బంగ్లకు రానియడా ఏడ కలవనియడా. ఇప్పుడేమో ఓలెనక ఓలు మొత్తం జనం అంతా ఇంటికి పంపిస్తుంది. ఇక ఉన్న 3 ఈకలకు ఒక ఆయన అటు పోతుండే ఒక ఆయన ఇటు పోతుండే అందరూ వలస బాటే పట్టిరు. ఏం చేయాలో తెలియక జగనాలు ఏడున్నాడో చూద్దామన్నా కంచికి కనపడతలేడు. మరి ఎటు పోతుండో ఏం చేస్తుండో ఇంట్లో పరిశాన్ ఎంత ఉందో తెలియదు. కానీ ఇక గాలిపంక పార్టీలు మొత్తం గాలంతా ఇక్కడికక్కడ ఇప్పుడు ఏమున్నా అది పెద్దగా ఇంకా ఏముంది కానీ అంతా అయిపోయింది. కానీ ఇంకా పోతేనే ఊరు మరి ఏం చేసుకుంటారు అయ్యా జగనాలు చూసుకో జరా. అరే పంక పార్టీల రాజీనామాలు వలసల జోరందుకున్నాయనే చెప్పాలనుల్లా. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు పార్టీ చీఫ్ దర్శన భాగ్యం కూడా దక్కక కొందరు పార్టీ అధికారంలో ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లా ఎసొంటి అభివృద్ధి చేయలేనని నిస్సహాయ స్థితిలో ఇంకొందరు. గిట్లా జనాలకు ఏం చెప్పాలనో తెలియని అయోమయ పరిస్థితులల్లా కొట్టుమిట్టాడిన స్థానిక సంస్థల ప్రతినిధులు అభివృద్ధి మీదనే మా అడుగులని చెప్పి గాలిపంక పార్టీని ఇడిసబెడుతున్నారు. కొందరు టీడీపీలో చేరితే ఇంకొందరు జనసేనకు జైగొడుతున్నారు. ఇంకొరకు మొన్న ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపుల తీవ్ర అవమానాలకు గురైన నాటి అధికార పార్టీ ఎమ్మెల్యేలల్లా కొందరు పంక పార్టీకి రాజీనామా చేసి నిరసన తెలియజేస్తున్నారనే చెప్పాలను. గిట్లున్నది పంక పార్టీ తీరు. జగ్గులు చూసినవా, నీ పార్టీ మొత్తం లూటి కాబట్టే కదా పాలన ఎట్లుంటే గట్నే ఉంటది. మరి నీ పాలన దిద్ది దీపం పెట్టినట్ట నువ్వు అనుకున్నావు గాని అక్కడ ఉన్న దీపం పోయిందని జనాలు అనుకున్నారు. ఇక అందుకే నిన్నింటికి తోలిండ్రు. ఇక ఎన్నికలలో పంక పార్టీ ఘోరంగా ఓటమి పాలైనాక ఇక వాళ్ళ అధినేత జగన్ తీరుల మార్పు రాకపోవడంతోటి ఇక ఆయన నిరంకుశ వైఖరిని తట్టుకోలేక దండం పెట్టి మరి వెళ్ళిపోతున్నారు. మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు మొన్నటికి మొన్న ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా పీఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు బుధవారం గోలియే ఇక పంకపాటికి రాజీనామా చేసిండు. ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకుంటున్నానని చెప్పి
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆలనాని ప్రకటించి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా రాజకీయ వైరాగ్యంతో మొత్తానికైతే బయటకు పోయిండుల్లా. ఇక గిట్లున్నది పక్క పార్టీ తీరు ఒకట రెండానులా చెప్పుకుంటా పోతే మొత్తం లోట్లే ఉన్నాయి కదా. అయ్యా మరి పెట్టుకోవద్దని ముందే చెప్పపోయిన సార్ చెప్పినా అయినారు కొంతమంది. ఆ ఏం సౌండ్లో ఏమో బండ్ల సోకు ఉంటుంది కదా పొరగాళ్ళకు, ఇక పోతా పోతా సౌండ్ పెడితే భయం అంటది, ఒకటి అంటది. ఇక పక్కపోయి నడుచుకుంటూ పోతే వాళ్ళు భయపడుతూ ఉంటారు, బస్సులో కూర్చుంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఆ జంతువుల కంటే ఎక్కువ అరుపులు ఉంటాయి. మరి అది ఏం సోకు పాడుపడ్డదో ఏమో, మళ్ళీ అంతనే బ్రేక్ పట్టి క్లచ్ పట్టి రయ్యా రయ్యా అని ఎక్సలేటర్ తిప్ప కుయ్యా కుయ్యా అని ఆరన్లో పక్కపట్టి వాళ్ళ చెవులు వలుగుతట్టు వాళ్ళ వెన్నులో వణుకు పుడతట్టు. ఇంత పనుకున్నారు తాతలారా, మీరు ఇంత సౌండ్ పెట్టుకొని పోతే మీ సైలెన్సర్లు వలగాల నివాడు అని వాళ్ళ బైకులకు వాళ్ళ సైలెన్సర్లకు సమాధానం చెప్తాందుకు రోడ్లు అని పట్టుకొచ్చిరు. 75 బండ్లే ఒకటే తాను బండబెట్టి పటా పటా అని పటపటా తొక్కిచ్చిరు అనుకో రాజు సైలెన్సర్ అని. ఇక తొక్కిచ్చి ఇచ్చినాక వాళ్ళు పోయి 10 సమానం వేసుకోవాలి. పుయ్యా అని కొడతానికి ఏముండదు కదా. గదే అయింది నల్గొండ పోలీసు వాళ్ళకి అట్లా చేసిరు చూడు. ఓష్ని కథ పాడైపోను, బండ్లకు పెట్టుకొని డుడ్డు అని కూడా సప్పుడు చేసుకుంటే రోడ్ల మీద పోయే సైలెన్సర్లు మొత్తం రోడ్డు మీద వండబెట్టి రోడ్లో తోటి దొక్కిస్తున్నారు కదా నుల్లా. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 72 బైక్ల సైలెన్సర్లను ఇట్లా రోడ్డు మీద పెట్టి రోడ్లతో దొక్కిచ్చిర్రు అనుకో రాదు రే. గీ ముచ్చట ఏడైంది అంటారా? ఇక నల్గొండ కాడ గీ ముచ్చట అయ్యింది. ఇక మరి అక్కడ ప్రాణ సంకటంగా మారుతున్న సైలెన్సర్లను మొత్తానికైతే బండ్లకెంచి తీసి పోలీసులు గిట్లా యాక్షన్ షురూ చేసిర్రు అనుకో రాదు రే. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లా ఇక బాగా సప్పుడు చేస్తున్న సుమారు 72 బండ్ల సైలెన్సర్లని తీసి రోడ్లతో గిట్లా దొక్కిచ్చిండ్రు. ఇక మరి సప్పుడు చేస్తే ఎంత ఆగముంటది చెప్పురి రోడ్డు మీద పోంగా. ఒకటే కై డుడ్డు అనుకుంటా ఎంత ఆగం చేస్తారు. ఇక పోకిరిగాళ్ళ బండ్ల సైలెన్సర్లు తీసి గిట్లా మొత్తానికైతే తొక్కించిరట చూడుండ్రి. అది చూసినారులా బండి నుంచి వెళ్ళి సౌండ్ పొల్యూషన్ కలిగించే సైలెన్సర్ను గిట్లా తీసి పడేస్తున్నామని హెచ్చరించుకొచ్చిరు పోలీసులు. జనాలకు ఇబ్బందులు కలిగించుకుంటా రోడ్ల మీద పెద్దగా సౌండ్ చేసుకుంటా ఇక గిట్లా డ్రైవింగ్ చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాముల నాయకు ఇక డిఎస్పీ శివరాం రెడ్డి ఇద్దరు కలిసి మాట్లాడుకొచ్చిండ్రులా. మరి ఉత్తగుకుంటారు చూస్తూనే ఉంటే ఇక ఇలా సోకులకు ఏతులకు డుడ్డని పోతు ఉత్తగుకుంటారా. ఇక గివన్నటి వాటి ఉల్లాస అగరబత్తి సమర్పించు మాసమలను వచ్చేట్టు పాడుపోయి వాల్ఫుల్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ TV5 ఇగుంటా.